హలో అందరికీ. ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేస్తారో చూపిస్తాను. మా ఇంట్లో 4, 5 గేదెలు ఉంటుండే. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ పెరుగు అమ్ముతుండే, పాలు అమ్ముతుండే. అప్పుడు తెలియదు జున్ను విలువ. కానీ ఇప్పుడు తినాలి అనిపిస్తుంది. ఒక 4, 5 మంత్స్ నుండి అడుగుతున్నారు మా పిల్లలు. ఎందుకంటే ఈ టేస్ట్ ఎప్పుడు చూసిరంటే, నాకు స్పైన్ ఆపరేషన్ అయినప్పుడు నా చిన్ననాటి ఫ్రెండ్ తను పాలు తీసుకొని వచ్చింది, జున్ను పాలు. తను చేసి ఇచ్చిందనమాట పిల్లలకి. అయితే అది బాగా నచ్చింది. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఒక 5 మంత్స్ నుండి చూస్తున్నా ఎక్కడైనా దొరుకుతాయేమో, కనీసం ఎక్కువ పైసలైనా పెట్టి తీసుకుందాము అని చూస్తున్నా, కానీ దొరకట్లేవు. దానికి ఆల్టర్నేట్గా ఏం చేస్తారా అని చూసిన. అందరూ ఈ జున్ను పౌడర్తో చేస్తున్నారు. చాలా బాగా వస్తుంది. సరే చూద్దాము ఎట్లా వస్తుందో. పోతే పోతుంది, వస్తే వస్తుందని చూసిన. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఏదైనా దగ్గర ఉన్నప్పుడు తెలియదు కదా దాని విలువ, దూరం అయితేనే తెలుస్తుంది. మేమైతే ఊరికనే పడేస్తుండే, మా అమ్మ అయితే ఊరికనే పడేస్తుండే జున్ను పాలు. కానీ ఇప్పుడేమో ఒక 4, 5 మంత్స్ నుండి వెతుకుతున్నా కూడా దొరకట్లేవు. అంతే కదా, ఏదైనా దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, దూరం అయితేనే తెలుస్తుంది. చాలా బాగా వచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కష్టపడి చదివించింది ఒక మంచి పొజిషన్లో చూడడానికి. కానీ చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏ జాబ్ చేయకుండా ఉంటే ఏం కాదు, కానీ డిగ్రీలు మీ చేతిలో పెట్టుకొని మీరు ఇంట్లో ఖాళీగా ఉండకండి. చేతికి రావాలంటే 16 సంవత్సరాలు చదివి ఉంటారు. ఆ డిగ్రీ చేతిలో ఉంచుకొని ఇంట్లో ఖాళీగా ఉండకండి. ఇది ఒక జాబ్స్ అయితే చేసుకోండి. మళ్ళీ